సో చెప్పండి అసలు మీ సమస్య ఏంటిది? ఆల్మోస్ట్ ఆల్ మీకు మేజర్‌గా ఉన్నది ఇది. ఇందులో నిరుద్యోగ సమస్యలలో. సరే అండి. ఈరోజు అదే ఆర్ట్స్ కాలేజీలో బల్మూరి వెంకట కానీ ఎన్ఎస్యుఐ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 సంబంధించి జీవో నెంబర్ 46 సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో గ్రూప్ 4 రిజల్ట్ అని చెప్పేసి వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి మేము వచ్చి మా సమస్యలు విన్నవించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి మేము చేయడం జరిగింది. మేము ఇప్పటికీ చెప్తున్నాం, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అది హారిజాంటల్ జీవో ఇస్తా అని చెప్పి 2-3 డేస్ బ్యాక్ ఇచ్చారు. అది ఒక్కటి ఇవ్వడం ద్వారా రిజల్ట్స్ కానీ అవన్నీ ఎగ్జామ్స్ అన్నీ సాఫీగా జరుగుతాయి. ఆ తర్వాత గ్రూప్ 4 రిజల్ట్స్ అని చెప్పి వాటి 963 ఓఎంఆర్ల పైన విచారణ జరగాలనుకుంటున్నాం. అవి జరిగిన తర్వాతనే రిజల్ట్ ఇవ్వమని చెప్పి మిగతా ఏడబ్ల్యూ కానీ అవన్నీ ఇవ్వమని చెప్తుంది. ఈరోజు ఇప్పుడు ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, పేపర్ లీకేజ్ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత మార్చి 11 నుంచి ఈరోజు వరకు కూడా వీళ్ళు క్షేత్రస్థాయిలో ఉండి కష్టపడ్డ వాళ్ళు వారి ప్లేసులలో వాళ్ళు కష్టపడడం జరిగింది. కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ ప్రధానంగా కానీ ఒక జేఏసీలుగా ఎస్టాబ్లిష్డ్ చేసుకొని ఫైట్ చేసుకున్న క్రమంలో టీఎస్పీఎస్సీ దగ్గరికి ముట్టడికి కానీ దేనికైనా వెళ్ళినప్పుడు సొంతంగా గాయాలు పోలీస్ లాఠీ చార్జీలు దెబ్బలు తిని పెట్టుకున్నప్పుడు, ఈవెన్ దో అక్టోబర్ 14 ప్రవళిక సోదరి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కానీ ఆ రోజు జరిగిన లాఠీ చార్జీలో కానీ కేసులు పెట్టుకొని కానీ ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళని ఇవాళ వెలుగులోకి రానివ్వకుండా కేవలం ఒక అమ్మాయి ఎలక్షన్లో కంటెస్ట్ చేసింది అని చెప్పేసి నిరుద్యోగుల ఐకాన్ అని మా మీద ప్రొజెక్ట్ చేయడానికి కొన్ని సోషల్ మీడియా సంస్థలు యూట్యూబర్లు వాళ్ళు కంకణాలు కట్టుకున్నారు. వాళ్ళ లైక్స్ వ్యూస్ సబ్స్క్రైబ్స్ పెంచుకోవడానికి అది మా నెత్తిన బలంగా రుద్దుతున్నారు. మీరు అంతగా ఎక్స్పోజ్ కావాలి అని అనుకుంటే నిజమైన నిరుద్యోగుల పోరాటం ఎవరు చేసిరో వాళ్ళని మీరు వెలికి తీసుకురండి. కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి మా నెత్తిన ఇవాళ మాకు ఐకాను ఆమెకు మాకు ఆదర్శంగా ప్రభావితం చేస్తే నేను ఆమె పేరు తీసుకొని ఆమెను ఐటీ చేయడం నాకు ఉద్దేశం కాదు. ఆమె ఎవరైనా, నేను ఒకటే విషయం చెప్తున్నా, మీరు ఆమె పేరు అడిగారు కాబట్టి, ఆమె నిరుద్యోగినే ఓకే, 4 బర్రెలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకొని ఆమె మీద కేసుల పాలైందన్న విషయం మాకు తెలిసింది. మేము దానికి మా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. కానీ ఈరోజు లీకేజ్ ఇష్యూ అప్పుడు కానీ ఇప్పుడు ప్రధానంగా నిరుద్యోగుల సమస్య ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? ఆ రోజు నుంచి ఉద్యోగాలు లేని క్రమంలో ఉద్యోగాలు వేయండి అని చెప్పేసి కానీ ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, వర్టికల్ హారిజాంటల్ జీవో అని, జీవో నెంబర్ 46 అని, జీవో నెంబర్ 1835 అని కానీ వీటన్నిటి గురించి ఒక రోస్టర్ పాయింట్స్ కానీ ఒక్క అంశం మీద తను ఏ ఒక్క రోజన్నా మాట్లాడడం జరిగింది. ఆ నిరుద్యోగుల అంశానికి సంబంధించి ఆమె మాట్లాడిన ఏంటి, ఆమెను ఏ విధంగా మా మీద వృద్ధి బలవంతంగా ఐపీఎల్ చెప్పి చూడాలనుకుంటున్నారు? ఇప్పటికిప్పుడు చెప్తున్నా, ఆమె నోటు చేసుకున్న ఏంటో చెప్పండి. ఆమె పెన్ ఇచ్చి పేపర్ ఇచ్చారు కదా, మేము సమస్యలు చెప్పుకోవడానికి మేము వచ్చినాం. ఆమెను ఆ వేదిక మీద ఒక స్థానం ఇచ్చి కూర్చోబెట్టిరు. ఓకే, మంచిది, శ్రీమూర్తిగా దక్కింది. మా దాంట్లో కూడా చాలామంది ఆ ఫైట్ చేసిరు. ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళని వెనక్కి పడేసి కేవలం పిఎంఆర్ ఆయన వ్యూస్ సబ్స్క్రైబ్ పెంచుకోవడానికి ఇంకెవరు అశోక్ ఆన్లైన్ వీధి కాదు. అసలు మీరు ఎవ్వరు, ఏం చేసిరు, ఆమె ఈ పోరాటంలో ఆమె పాత్ర ఎంత ఉంది అది చూడండి, అది చేయండి, అది అనాలిసిస్ చేసుకోండి. కానీ ఈరోజు ఎమ్మెల్యేకి పోటీ చేసిందని చెప్పేసి అందరు పోటీ చేస్తారు. 5,000 రూపాయలు ఉంటే ఎవరైనా పోటీ చేయవచ్చు ఎస్సీ సంబంధించి. అది కాదండి, దయచేసి ఆమెను మీరు ఎక్స్పోజ్ చేయడం మానేసి నిజమైన నిరుద్యోగులు పోరాటం చేసిన వాళ్ళకి ఒక ప్రియారిటీ ఇవ్వండి. ఆమెను మా మీద ఐకాన్గా మాత్రం ఎక్స్పోజ్ చేయకండి అని యూట్యూబర్స్కి. ఎందుకనంటే ఈ యూట్యూబర్స్ మాయలో పడి మేధావంతులు తప్పుదారి పడుతున్నారు. జెడి లక్ష్మీనారాయణ కానీ 21st సెంచరీ ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టుకొని ఆమెకు గుడ్ గవర్నెన్స్ మీద ఆమెను తీసుకొచ్చి టాపిక్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి అనిపించట్లేదా? కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, మీరు చేయండి. ఆమెకు ఏ చేసినా ఇండివిజువల్ నిరుద్యోగం అనే పోరాటంతో ఆమెకు సంబంధం లేదు. ఆమె ఎక్కడన్నా సంబంధం ఉంది అని ఎవరన్నా అంటే రాండి, మేము మాట్లాడతాం. ఆమెకి ఎక్కడ కూడా సంబంధం లేదు. దయచేసి ఎక్కడన్నా మాట్లాడింది ఈ అంశం మీద నేను కొట్లాడినా మీ గురించి అని చెప్పమనండి, మేము కూడా దాన్ని స్వీకరించుకుంటాం. దయచేసి ఆమెను మాత్రం ఎక్స్పోజ్ చేసి సమాజాన్ని ఒక తప్పుదారి పట్టించకండి. సోషల్ మీడియా అప్పుడు ప్రభుత్వంలో మీడియాని అనగదొక్కిరు, సోషల్ మీడియాని కూడా అనగదొక్కిరు. అప్పుడు మీకు అప్పటి నుంచి వెలుగులోకి వస్తున్నారు. ఆమెను పెట్టుకొని మీ లైక్స్ వ్యూస్ సబ్స్క్రైబ్ చేసుకొని సొసైటీలో ఒక తప్పుడు భావజాలాన్ని మాత్రం వ్యాపింపజేయకండి. దయచేసి సోషల్ మీడియా అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఇదే అండి. ఒకటే ఇక్కడ ఏంటంటే, మేము ప్రధానంగా వచ్చి చెప్పేది ఏంటంటే, ఇక్కడ సమస్యలు విన్నవించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి వచ్చినాము. సరే, ఏదన్నా ఉండని ఒక అవకాశం వచ్చింది కానీ వచ్చినాం. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా టీఎస్పీఎస్సీ గతంలో నిర్వహించిన ఎగ్జామ్స్ పైన అభ్యర్థులకు 99% అభ్యర్థులకు ఒక నైతికత, మోరల్గా ఇది కరెక్ట్ జరిగినాయి అనేటటువంటి ఒక మానసిక స్థైర్యం కానీ నమ్మకం కానీ లేదు. కొన్ని టెక్నికల్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో ఉన్నాయి, అవి వేరు.
కానీ ముఖ్యంగా అయితే ఇప్పుడు గ్రూప్స్కు ఎక్కువ మంది రాసేటటువంటి ఎగ్జామ్లు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిల్లో నమ్మకం లేదనే గ్రూప్ 2 రోజు తలకాయలు కొట్టుకొని కేసులు వేసుకొని ఉన్నాం. ఈ గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా గ్రూప్ 1లో ఏదైతే అవకతవకలు జరిగినాయి, ఓఎంఆర్లో అవకతవకలు జరిగినాయి. మా దగ్గర కొన్ని ఎవిడెన్సులు ఉన్నాయి. ఓఎంఆర్ల మీద సంతకాలు పెట్టిన ఓఎంఆర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. అంతకన్నా బలమైన ఎవిడెన్సులు ఉన్నాయి. ఈ అన్నిటిని కూడా ఆ రోజు బల్మూర్ వెంకట్ తీసుకొని ఏమని చెప్పిండంటే మీరు కేసులు వేయండి నేను అనుకుంటున్నాడు. నేను ఇదే అశోక్ నగర్ పిఎస్లో 10ంటికి పోయి 4ంటి వరకు నరేష్ సిఐ దగ్గర కూర్చొని కేసు బుక్ చేసి ఓసీ కాపీ బయటికి తీసుకొని వచ్చినాక 8ంటికి అమ్మాయి చనిపోయిందంటే ప్రవళిక. ఆ రోజు బయటకు వచ్చి ప్రవళిక చనిపోయినప్పుడు కొట్లాడినాం. ఇదే చెప్పిన వాళ్ళకి ఈరోజు గ్రూప్ 4 మీద ఏ విధంగా రిజల్ట్ లేవని చెప్తారు? అంటే మన పని అయిపోయినప్పుడు ఒకటి, ఇంకొకసారి ఒకటా? మన సొమ్ము అయితే సోమవారం, మంది సొమ్ము అయితే మంగళవారం. మన పని అయిపోయేంత వరకు కాంగ్రెస్ అధికారంలో రావాలని మమ్మల్ని ఎట్టా చేసిర్రు. ఈరోజు మేము కాంగ్రెస్కి వ్యతిరేకం కాదు, దుర్మార్గమైన పాలన పోవాలని చెప్పి కాంగ్రెస్ రావాలని కంకణం కట్టుకొని బలపనం కట్టుకొని వీళ్ళందరూ కూడా అశోక్ నగర్లో ఎక్కడనైతే ఇందిరా పార్క్ చౌరస్తా దగ్గర ప్రవళిక చనిపోయిన రోజు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నామంటే అడ్డుకుంటే కూడా నేను వాళ్ళని తప్పించుకొని 18 మంది సీఐలను తప్పించుకొని ఆడ కాగడాలతోటి జ్యోతి ర్యాలీ తీసినోడిని. ఈరోజు ఒకటే కోరుతున్నాం, ఏమంటున్నాం అంటే గ్రూప్ 4 రిజల్ట్ని యథాతథంగా ఒక ఇంటర్నల్ కమిటీని వేసి కానీ, ఆ కమిటీలు ఎవరున్నారని కానీ, ఆ కమిటీ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏందని కానీ, ఈ కమిటీ ఏ రిపోర్ట్ ఇచ్చిందని కానీ వెళ్ళకుంచకుండా అయితే వచ్చి ఉన్న పలంగా గ్రూప్ 4 రిజల్ట్లు ఇస్తాం, ఇచ్చేటటువంటి ఈ 2 లక్షల ఉద్యోగాలలో కలుపుకుంటారా, సపరేట్ ఇస్తారా, ఏదో ఒకటి తేల్చాలి. తేల్చినాక ఇవ్వాలి. ఇంకోటి అన్నారు బర్రెలెక్కని అంటున్నారు. బర్రెలెక్క ఏంది? ఉద్యోగం రాలే బ్రదర్స్, నేను 4 బర్రెలు తెచ్చుకున్నా అని చెప్పి హైలైట్ అయినా మంచిగానే ఉంది. నువ్వు నిరుద్యోగినిగా ఫోకస్ అయినావు, కానీ నిరుద్యోగంలో సమస్యల గురించి ఏనాడన్నా నేర్చుకున్నావా? నిరుద్యోగ సమస్యలు ఏమున్నాయి? ఉద్యోగాలే కావు, యూనివర్సిటీలలో ఏ సమస్యలు ఉన్నాయి? నాన్నటి ఫెలోషిప్ల గురించి ఉన్నాయా? హాస్టల్లో ఇక్కడ రోడ్డు వేసిర్రు, యూనివర్సిటీని కూలగొట్టిర్రు, తెలుగు యూనివర్సిటీ హాస్టల్, దాని గురించి ఉందా? నీకు ఏ అవగాహన లేదు. ఊకనే తీసుకొని వచ్చి బర్రెలక్క నిరుద్యోగులకు అందరికీ అయి కానీ మాకు అన్ని తెలుసు అని తీసుకొస్తే రేపు రేవంత్ రెడ్డి కాడికి రమ్మంటారు. ఇవి ఏం పోయి చెప్పుద్దాడా? ఒక్క సబ్జెక్ట్ అన్న తెలుసా? ఒక జీవో తెలుసా? ఏం తెలుసు? జీవోల అమెండ్మెంట్స్ తెలుసా? విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసా? అనవసరంగానే హైప్ చేయరు. ఒకవేళ హైప్ చేయదలుచుకుంటే ఆమెకు పలక బల్బం ఇచ్చి ఒక 4 రోజులు ట్యూషన్ పెట్టి అన్నీ చెప్పినాక తీసుకొని రారి. కానీ ఉట్టే ఆమెను తీసుకొని వచ్చి ఆమెను ముంగడ పెడితే 4 వస్తారు, సోషల్ మీడియాలో లైకులు వస్తాయి, ఓహోహా అంటే మాత్రం ఈ ఓహోహాలతో ఇందాకొచ్చింది. సో అన్న, ఇది మీరు అంటున్నారు కదా, అయితే ఇక్కడ మనం ఒకటి ఏంటిది అని అంటే ఏ నిరుద్యోగులు కూడా వచ్చి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి కానీ ఎలాంటి కంటెస్టే చెయ్యలేదు, ఆమె చేసింది కాబట్టి ఆమెకు హైప్ వచ్చిందని కూడా కొంతమంది అంటున్నారు. మరి దాని అక్క మీరు కరెక్ట్ అడిగిర్రు అక్క క్వశ్చన్. మేమందరం కూడా ఏడాని పైన, నేను సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి పైన మొన్న కూడా మీ ఛానల్లో చెప్పిన, నా ఎంటిక కూడా అని చెప్పినాం. ఎందుకు ఎంతో కొట్లాడినాం, 10 ఏళ్ళ సంది అంతకన్నా ఎక్కువ కొట్లాడినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ టెంట్లు వేసి అవార్డు చేయనప్పుడు తెలుగు యూనివర్సిటీ కాడ నుంచి శవయాత్రలు చేసినాం. రోషేది తెలుసా వీళ్ళకు? ఇలా అయితే మేము ఎందుకు చేయలేదంటే యాంటీ ఇన్కంబెన్సీ స్ప్లిట్ అవ్వద్దు, ప్రజా వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవద్దని అందరితోటి మాట్లాడి మేధావులతో కూర్చొని గంటలు చర్చించి ధర్మార్జున్ రెడ్డి పెద్దోడు సూర్యాపేటలో ఆయనతో నామినేషన్ వేయలేకపోయినాం. ఎందుకు? వద్దన మీలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఉండాలి, ఆడ దుర్మార్గుడు ఉన్నాడు ఒక జగదీశ్వర్ రెడ్డి, ఆయన నొడగొట్టాలని చెప్పేసి గొప్ప వాళ్ళని అందరిని కూడగొట్టి ఎక్కడ నామినేషన్ వేయకుండా ఇచ్చినాం. ఈమె నామినేషన్ వేసినాక మాకు ఎంత అయిందో తెలుసా? కొల్లాపూర్లో నిరుద్యోగుల బస్సు యాత్ర పోయినప్పుడు మమ్మల్ని అందరూ పట్టుకొని వచ్చి మీరు బర్రెలక్కకు సపోర్ట్ చేస్తారని అన్నప్పుడు ఎవడు సమాధానం చెప్పలేకపోతే మైక్ అందుకొని నేను దిగి అదే కొల్లాపూరు రాజువారి కోట దగ్గర నేను తీసుకొని ఒకటే అన్న, నిరుద్యోగులకు ఆమె ఐకాన్ కాదు, ఆమె ప్రతినిధి కాదు, మేము ఆమె ప్రతినిధి కాదు, అందరికీ స్వేచ్ఛ ఉంది, అందరూ ఈ ఎలక్షన్లలో కంటెస్ట్ చేయొచ్చు డబ్బులుంటే, కానీ 90% మంది కాంగ్రెస్ వెంట ఉన్నాం, కాంగ్రెస్ని గెలిపించుకోవాలనుకుంటున్నాం. బర్రె లెక్కకు మేము సపోర్ట్ చేయడానికి రాలేదు, బర్రె లెక్కకు మాకు ఏ సంబంధం లేదని సున్నితంగా చెప్పి ఆ టాపిక్ను కట్ చేసుకొని మళ్ళీ మా బస్ యాత్ర అయిపోయాక 10 మందిని భూపతిరావు సార్కు చెప్పి ఇదే జూపల్లి కృష్ణారావు వాళ్ళన్న జగపతిరావు సార్కు పంపించి ప్రచారం చేయించినాం. ఈమె వల్ల ఎంతమంది ఎదుర్కొన్నారు తెలుసా? యాంటీ ఇంకా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తి ఈరోజు కాంగ్రెస్ వచ్చేదా? మరి అట్లా చేయండి, మేము అందరం చేస్తాం. నేను 5 కాన్స్టిట్యున్సీలలో వేసేటోని, నాకు రిజిస్టర్ పార్టీలు కూడా సూర్యాపేటలో ఉన్న రిజిస్టర్ పార్టీలు 4 టికెట్ ఇస్తాయని వచ్చారు, కానీ వద్దని ఊరుకున్నాం. ఆ వల్ల నష్టమే జరిగింది కానీ మేలు జరగలేదు.